మొదటి తొలిబిడ్డలు అని పేరు పెట్టాడు. బ్రహ్మ సృష్టించినటువంటి వాళ్ళలో గోవులు. వాటికి తన సత్యలోకం కంటే పైన ఉండేటట్టు చేశాడు ఆయన బ్రహ్మ. ఎవరిని? గోలోకం ఉంటుంది. నిజానికి ఆ గోలోకాన్నే శ్రీకృష్ణుడు తర్వాత ద్వాపర కాలంలో తీసుకొచ్చాడని, రేపల్లిలో తీసుకొచ్చి పెట్టాడని కూడా భాగవతం చెప్తుంది. ఆ గోలోకం ఉంది కదా, ఆ గోలోకాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టారు. అది ఏ స్థానం అంటే పోతన గారు చెప్పారు భాగవతం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంజీకటికి అవ్వల ఎవడు ఏకాకృతిని వెల్లుంగు, అది గోలోకం. అలాంటి ఉన్నత స్థాయి గోలోకానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే గోవు ద్వారా యజ్ఞయాగాదులు చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, తర్వాత ప్రత్యేకించి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ఎట్లా కలుగుతుందంటే లక్ష్మీదేవి ఒకసారి గోశ్రీ సంవాదంలో గోవులతో స్నేహం చేయాలని లక్ష్మీదేవి వాటిని ప్రాధేయపడుతుంది గోవుల్ని. అవి ఒప్పుకో, నువ్వు చెంచల, నువ్వు స్థిరంగా ఉండవు, నీ బుద్ధి సరిగా లేదు, నీతో మేము స్నేహం చేయమంటాయి. అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ ప్రాధేయపడుతుంది, నేను మీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా సరే ఎంత చంచలత్వం ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే, నాకు బుద్ధి సరిగా లేదంటే మంచివాడితో సహవాసం చేయాలి. అది ఇక్కడ నీతి చెప్పేది. ఇక్కడ నేను సరిగా లేను అనుకున్నప్పుడు మంచి వాళ్ళు ఎవరో వాళ్ళతో సహవాసం చేయాలి. అది ఇక్కడ లక్ష్మీదేవి దాన్ని ప్రాధేయపడితే అవి చివరికి ఒప్పుకున్నాయి. ఎలా ఒప్పుకున్నాయి? మాతో నువ్వు పరిచయం చేయాలంటే ముందు మా మలమూత్రాల్లో నివసించు, మూత్రంలోను పేడలోను నివసించు. దానికి చాలా సంతోషపడింది అమ్మవారు లక్ష్మీదేవి ఉండడానికి. అందుకే మనము ఒకటేమో ఐశ్వర్యాన్ని, ఒకటేమో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు పరిశోధనలో తేలింది ఏంటంటే, చూడండి పతంజలి వాటిల్లో ఆ మెడికల్ షాపుల్లో చూస్తే మీరు మూత్రాన్ని అమ్ముతున్నారు. అవి 180 రోగాలను పోగొడుతుందంట. మూత్రం ఆరోగ్యాన్ని ఇస్తుంది, పేడ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ప్రతి సంక్రాంతిలో గొబ్బెమ్మలుగా పెడతాం, అలుకుతాము. భగవంతుడిని ఏదైనా అక్కడ సుస్థిరపరచాలంటే, ఏదైనా భగవత్ కార్యక్రమం చేయాలంటే ముందు పేడతో అలికేవాళ్ళు. అది పరిశుద్ధం చేస్తుంది, నేలని సంప్రోక్షణ చేస్తుంది. నీళ్లు పోస్తే కూడా కాదు, పేడ అలికితేనే సంప్రోక్షణ జరిగినట్టు లెక్క. ఇప్పుడైతే అలాంటి ఆవులు మనం కోల్పోయాం చాలా వరకు. దేశీయ ఆవులు లేవు, కొత్త ఆవులు వచ్చాయి. వాటికి సరిగా మనం సరైనటువంటి తిండి మనలాగా పెడుతున్నాం కాబట్టి అవి అట్లా అయినాయి. కానీ నిజానికి గోవు ఎందుకు అంటే, ఇక్కడ సంపద అంటే మనం ఇప్పుడు చాలా నవయుగంలో బ్రతికిపోతున్నాము, అన్నీ ఉన్నాయి నాకు, తిరుగుతున్నాను అనుకుంటాం. కానీ నిజానికి లక్ష్మీదేవి అక్కడ ఆశ్రయించినప్పుడు అప్పుడు ఏం చేయాలి? గోవుని మనం ఆశ్రయించాలనే కదా లెక్క. ఇక్కడ లక్ష్మీదేవిని పూజించడం కంటే కృష్ణుని పూజించండి అంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి అన్నా అవసరమైతే నేను కృష్ణుడి దగ్గర పోతానని చెప్పొచ్చు. కానీ కృష్ణుడిని మన దగ్గర పెట్టుకుంటే ఆమె ఎప్పుడు ఇక్కడే ఉంటుందని. అట్లా మనం గోవును పూజించామనుకో, మన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఉంటే మన దగ్గర సంపద ఉన్నట్టే. ఇక్కడ సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, సంపద అంటే సంతృప్తి, ఆనందము. ఈ రెండే. అవి పూర్వం ఉండేటివి. గోవుల్ని మనము సంరక్షించేటప్పుడు ఈ రెండు ఉండేటివి, ఇప్పుడు లేవు. కాబట్టి ఉన్నటువంటి అధికారులైనా ప్రభుత్వమైనా కూడా సరే గోవుల్ని సంరక్షించాలి పిలుపునిస్తున్నారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఒక ప్రభుత్వమే కాదు, సమాజంలో అందరూ తెలుసుకొని వ్యవసాయానికి సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. ఎప్పుడైనా అంశమైనా వస్తువైనా కూడా సరే ఒకరి మీద అవసరం ఉంటేనే, మనిషి అవసరం ఉంటేనే బ్రతుకుతాడు, వాడితో స్నేహం చేస్తాడు. ఇప్పుడు ఏ అవసరం లేని కుక్కలకి ప్రాధాన్యత ఎక్కువైపోయింది. ఆవుని ఎవరు పెట్టుకోవట్లేదు. ఆవు వల్ల సేంద్రియ ఎరువులతో పంటలు మంచి ఫలితాన్ని ఇచ్చేటివి. ఇప్పుడు ఆవులు లేవు, సేంద్రియ ఎరువులు రసాయనిక పదార్థాలు వాడడం వల్ల ఫలితాలు సరిగా లేవు. ఎవరింట్లో ఆవులు లేవు. పల్లెటూరులో చూస్తే గ్రామాల్లో అలానే కనిపిస్తుంది. కానీ మళ్ళీ తెలుసుకొని సమాజం మన మహాభారతాన్ని అర్థం చేసుకొని కనీసము అది లక్ష్మీ స్వరూపము, సకల దేవతా స్వరూపము, సకల వేద వాన్మయం స్వరూపము ఎవరు? గోవు అని దాన్ని సంరక్షించే క్రమంలో చాలా నచికేతోపాఖ్యానం ఉంది. తర్వాత వ్యాస మైత్రేయ సంవాదం ఉంది, సుఖ వ్యాస సంవాదం ఉంది. ఇలాంటి అనేక సందర్భాల్లో గోవు యొక్క దానాన్ని గురించి, గోవు గొప్పతనాన్ని గురించి బృహస్పతి మాందాత సంవాదం ఉంది. చాలా వరకు గోవు గురించి ఎక్కువ చెప్పారు ఇక్కడ అనుశాసన పర్వంలో.
కాబట్టి మీరంతా నెక్స్ట్ భావి పౌరులు కాబట్టి ప్రత్యేకించి కొంతమంది ఇక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఒక అబ్బాయి ప్రత్యేకించి ఒక గోశాలనే పెట్టాడు. నేను బాగా నన్ను పిలిచాడు కూడా, సంతోషించా. అంటే గోవుల్ని పోషించే విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. నిజానికి గోవు ద్వారా ఆ గోవులు ఏంటంటే తక్కువ పాలిస్తాయి. ఇప్పుడుండే మామూలుగా జెర్సీ ఆవులంటే ఎక్కువ పాలిస్తాయి. అందువల్ల వీడు దీన్ని పట్టుకుని దాన్ని వదిలేస్తున్నాడు. అసలు కషాయత్వంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. నిజానికి గంగి గోవు పాలు గరిడెడైనను చాలు వేమని చెప్పాడు కదా. అమృతం ఎంత కావాలి? కానీ వీడికి అమృతంతో పని లేదు, డబ్బు కావాలి, లీటర్లు ఇవ్వాలి. అందువల్ల సరైనటువంటి పద్ధతిలో ఆ గోవు యొక్క ప్రాధాన్యతని, గొప్పతనాన్ని తెలుసుకోలేక ఉన్నాడు. ఇకనైనా ఈ ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు యువశ్రీ గారు ఈ ప్రయత్నం ద్వారా సమాజంలో ఒక మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. బాగా చెప్పారు పరమేశ్వర గారు. ఇప్పుడు మీరు దాన విశిష్టతని తెలియజేశారు, అదేవిధంగా గో సంరక్షణని కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు మనం విద్యార్థుల దగ్గర మాట్లాడుతున్నాం కాబట్టి విద్యార్థుల పట్ల రాజ్యానికి ఉండాల్సినటువంటి బాధ్యత ఏంటి? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే విద్యార్థులే కదా భావి పౌరులు. రాజ్యం ప్రత్యేకించి విద్యార్థుల మీద దృష్టి పెట్టాలి. రాజు ప్రధానంగా విద్యావంతుడై ఉండాలి. విద్యావంతుడై ఉండడం వల్ల తను రక్షించుకోగలడు, ప్రజల్ని సంరక్షించుకోగలడు అని ఇది కూడా భారతమే చెప్తుంది. ఆనుశాసన పర్వంలో ఉంది. విద్యార్థులకి ప్రధానంగా అంటే రాజ్యమే కల్పించాలి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఉచిత విద్యను అందించాలనే విధానం కూడా మహాభారతంలో మనకు కనిపిస్తుంది. అయితే విలువైనటువంటి విద్యను అంటే ఆధ్యాత్మిక విద్య ప్రధానంగా ఉండాలి ఎక్కువ పాళ్ళు. అది ఇప్పుడు ప్రస్తుతం లేదు. సాంకేతిక విద్యలో మనం పరుగులు తీస్తున్నాం. ఆధ్యాత్మిక విద్య లోపించింది. దానికి బోధనా వ్యవస్థ కూడా ఎలా ఉండాలంటే మహాభారతంలో సభాపర్వంలో ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు నిజానికి సభాపర్వం చదివి ప్రతి రాజకీయ నాయకుడు సభాపర్వాన్ని చదవాలి. ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం. దాంట్లో ఒక ఉద్యోగాన్ని అంటే ఒక బోధనా సిబ్బందిని, ప్రధానంగా బోధనా సిబ్బంది ఒకటి, వైద్యము, ఆర్థికము అంటే రెవెన్యూ, తర్వాత న్యాయ, ఈ 4 అంశాల్లో ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అంటే అర్హత, నైపుణ్యంతో పాటు నైతిక విలువలు ఉన్నాయా లేదా అని భారతం చూడమని చెప్పింది. ఇది విద్యా వ్యవస్థలో కూడా బోధనా సిబ్బందిలో అర్హతని, నైపుణ్యాన్ని, ఇతరత్ర విషయాలంతా పట్టించుకొని ఉద్యోగాలు ఇవ్వకుండా వాడిలో నిజంగా వాడి యొక్క కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, వాడి యొక్క వంశ పారంపర్యం ఎలా ఉంది, నైతిక విలువ ఎలా, మనకు కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు కదా, తీసుకొస్తాం, దాంట్లో గుడ్డో సాటిస్ఫాక్టరీ రాసేస్తారు. కానీ దానైనా చూడాలి, దాన్నే పట్టించుకోరు. వాడు మార్కులు చూస్తారు అంతే తప్ప దాన్ని ఎవరు చూడరు కదా. అదే అందరూ రాస్తారులే, అది వేరే విషయం. కానీ నైతిక విలువలు ప్రత్యేకించి ఆడ చెప్పింది. కాబట్టి విద్యార్థుల పట్ల ఏంటంటే ఆధ్యాత్మిక విద్యని బోధించడం, ప్రత్యేకించి న్యాయ వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో బోధనా సిబ్బందిని సరైన పద్ధతిలో నియోగించడం అనేటువంటి ప్రధాన అంశాలు. అప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. విద్యార్థులందరూ కూడా నేను అంటే జ్ఞానులు కావడానికి నేను విద్యార్థిగా నేను గర్వపడుతున్నాను అనేటువంటి అంశాలన్నీ కూడా విద్యార్థికి తెలుస్తాయి. బాగుంది. ఇప్పుడు మనము ఆ రోజుల్లో కానీ ఈ రోజులు ఇది తక్కువ. ఏంటి అని అంటే చెరువులు, బావులు తవ్వించడం. ఇది మనం పాత రోజుల్లో అంటే మనం చిన్న వయసులో ఉండేటప్పుడు కూడా పల్లెటూర్లలో చూసామంటే ఇవి ఎక్కువ ఉండేవి, బావులు తవ్వించడం. మరి ఆ చెరువులు, బావులు తవ్వించడం ఏ రకమైనటువంటి సేవకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పుడు అవి లేవు, ఇప్పుడంతా కూడా బోర్లు వేస్తున్నారు కదా. అందుకే నీటి అక్కడక్కడ కూడా మనము చెప్తే నీటి గుంటలు వాటిని ఇప్పుడు పెడుతూ ఉంటారు. అంటే వర్షం పడినప్పుడు వాటర్ స్టోర్ అవ్వాలి, దానివల్ల భూగర్భంలో నీటి కొరత లేకుండా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కూడా తవ్విస్తున్నారు అక్కడక్కడ గుంతలు. విశ్వవిద్యాలయాలు కావచ్చు, మనకి స్కూల్స్ లో ఎక్కడైనా సరే కూడా జరుగుతుంది. అయితే అప్పట్లో ఇవి లేవు. ఎందుకంటే అప్పుడు బాగా సుభిక్షంగా చెరువులు ఉండేవి, బావులు ఉండేవి. అయితే ఆ రోజుల్లో ఇవి ఎందుకని చేసినారు? ఈ బావులు తవ్వించడము, చెరువుల్ని తవ్వించడం, ఇలాంటివన్నీ కూడా. మంచి ప్రశ్న.
అంటే మామూలుగా ఇంతకు పూర్వం బావులు మనం చూసాం. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో బావులు ఉన్నాయి, చెరువులు కూడా ఉన్నాయి. కొన్ని వాటిలో మీరన్నట్టు 300, 500 అడుగులు వేసినా కూడా నీళ్లు పడట్లేదు. అందుకే నేను అప్పుడప్పుడు కొద్దిగా అది నిజమే కావచ్చు, లేదా వ్యంగ్యం కూడా కావచ్చు. ఒకప్పుడు భీష్మాచార్యుడు నీళ్లు తాగాలంటే మామూలు నీళ్లు పట్టుకొస్తే దుర్యోధనుడు ఇవి కాదు అర్జునుడు ఇస్తాడంటే, అప్పుడు అర్జునుడు పాతాళ లోకంలో వేసి బాణం వేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు అర్జునుడిని పిలిపించి మనము నీళ్ళు ఏమంటే రావు. ఎందుకంటే అవి అంత దూరం, అంతకుముందు 15, 20 అడుగుల్లో నీళ్లు బావుల్లో వచ్చేటివి, ఇప్పుడు రావు. అంటే భూమి జల యొక్క దీన్ని కిందకి వెళ్ళిపోయి అడుగంటిపోయింది. అంత పైన మనకు దొరకవు, వాటర్ దొరకవు, నీళ్లు దొరకవు. అంతకుముందంత రాజులు ప్రత్యేకించి చెరువులు తటాకాలు తవ్వించేవాళ్ళు. కొంతమంది ఆ గ్రామ అధికారి కూడా తవ్వించేవాడు. ఎందుకంటే 2 రకాలు, వాడు పుణ్యం కోసమో కీర్తి కోసమో అని ఒకటి ఉన్నా, నిజానికి ఇక్కడ చెరువులు తటాకాలు త్రవ్వించడం అంటే ఒక సామాజిక సేవ, ఒక పర్యావరణ సేవ లాంటిది అది. తద్వారా ఏమవుతుందంటే చెరువులో నీళ్లు ఉండడం వల్ల వ్యవసాయానికి, త్రాగునీరుకి ఉపకరిస్తుంది. ఇవే కాకుండా భారతం చెప్పేది ఏంటంటే చెరువులు ఇవి తవ్వించడం వల్ల దేవతలు కూడా దేవతలు కూడా తిరుగుతుంటారంట. వాళ్ళు కూడా నీళ్లు తాగాలంటే ఆడికి వచ్చి తాగుతారంట. మనం చూసాం కొన్ని పాత సినిమాల్లో దేవతా స్త్రీలు కన్నీళ్ళంతా వచ్చి జలకాలు ఆడారు, తాగారని అంత చూస్తాం కదా. అంటే అందుకే చెప్పారేమో, దేవతలు, జంతువులు, పక్షులు కూడా తృప్తి పొందుతాయి. పక్షులు కొన్ని జంతువులు జలచరాలు ఉంటాయి, అవి జలాల్లో ఉంటాయి. మిగతా ఆవులన్నీ కూడా తాగుతాయి. ప్రత్యేకించి ఒక కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, ఎండాకాలాన్ని మనము అధిగమించాలంటే వర్షాకాలాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇక్కడ జలం జ్ఞానం అనేటువంటి జలాన్ని, లేదా జలం అనేటువంటి జ్ఞానాన్ని, ఇప్పుడు బ్రహ్మచర్యంలో మనం జ్ఞానాన్ని సముపార్జించుకుంటే నెక్స్ట్ అన్ని ఆశ్రమాలకు ఉపయోగపడుతుంది. అట్లా ఒక వర్షాకాలాన్ని మనము సద్వినియోగం చేసుకొని దాన్ని నిల్వ చేయగలిగితే మిగతా అన్ని కాలాలు కూడా, అన్ని ఋతువుల్లో కూడా మనము ప్రశాంతంగా, సుభిక్షంగా, ఎలాంటి కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండొచ్చు అని చెప్పడానికి ముందు చేసేవాళ్ళు. ఇందులో కొంతమంది స్వార్థంగా చేసినా అది సామాజిక ప్రయోజనమే, సమాజానికి ప్రయోజనం చేకూర్చాలని చేశారు. అందువల్ల ఇప్పుడు కూడా కొంతమంది ప్రభుత్వం వాళ్ళు బోర్లు వేస్తున్నారు, ప్రభుత్వం వేస్తుంది, బోర్లు వేసి వాటర్ కనెక్షన్లు అన్నీ పెడుతున్నారు. కానీ దానికంటే కూడా వర్షంతో పడినటువంటి నీళ్లు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒకప్పుడు చెరువులో నీళ్ళు కూడా తాగేవాళ్ళు. ఇంకొకటి, చెరువులు ఊరికి పై భాగంలో ఉండేటివి. పై భాగంలో ఉండడం వల్ల ఊర్లో బావి తవ్వితే ఆ నీళ్లు దీంట్లోకి వస్తాయి. అన్నమయ్య ఎంత మాత్రమున్నా ఎవరు దలిచిన దాంట్లో చెప్తాడు. ఒక భాగీరథి ప్రవహిస్తుంది, దాని పక్కన గుంత తవ్వితే ఆ నీళ్ళే కదా వస్తాయి అంటాడు. అందువల్ల ఇక్కడ చెరువు పైన ఎందుకు పెడతారంటే ఊర్లో బావి తవ్వితే ఆ నీళ్లు దీనికి వస్తాయి. అందువల్ల ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా చెరువు ఖచ్చితంగా ఉంటుంది, నీళ్లు కోసమే. కాబట్టి నీరే కదా ప్రాణాధారము, నీరు లేకపోతే వేరే మార్గం లేదు కదా, నీళ్లు తాగైనా బ్రతకచ్చు. అందువల్ల చెరువుల యొక్క ప్రాధాన్యత అంటే నీటి త్రాగడానికే కాకుండా వ్యవసాయానికి కూడా వినియోగించేటువంటి వాళ్ళు, అనేక రకమైనటువంటి అంటే పక్షులు, జంతువులు, వీటందరికి కూడా చెరువులు ఉండడం వల్ల ఉపయోగం. ఇప్పుడు కూడా మన ఎండాకాలం వస్తే అప్పుడప్పుడు వాట్సాప్లో పెడతా ఉంటాం, ఈ పక్షులు కొంచెం చనిపోతున్నాయి నీళ్ళు లేకుండా, మీ ఇంటి దగ్గర మిద్దుల మీద అయినా కొన్ని నీళ్లు పెట్టండి అంటూ ఉంటారు. అంటే చెరువులు ఎక్కడ లేవు, ఇంతకుముందు చెరువులు ఉండేటివి కాబట్టి అవన్నీ బ్రతుకుతున్నాయి. ఇప్పుడు ఎందుకు మనకు కనిపించట్లేదు పక్షులు కానీ, జంతువులు కానీ? వాటికి ఆశ్రయం లేదు. ఇప్పుడు అడవుల్లో నుంచి పుల్లు ఎందుకు పరిగెత్తున్నాయి? అక్కడ నీళ్ళు లేవు, అన్నీ ఆక్రమించేసాం కదా మనము. అందువల్ల అవి ఇక్కడ మన దగ్గరకు వస్తున్నాయి. మనం వాటి దగ్గరకు మనం వెళ్తే అవి మన దగ్గరకు రావా? వస్తాయి కదా, అది జరిగేది. అందువల్ల చెరువులు ఇవి ఉండాల. ఇంకొక విషయం పరమేశ్వర గారు, ఇక్కడ ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూ ఉంటాము, గురువుల దగ్గర నుంచి ముఖ్యంగా వింటాము. ఏంటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ అతిథి అనేటటువంటి విషయం మీద భీష్ముడు ధర్మరాజుకు చాలా విషయాలు చెప్తారు, చాలా నొక్కి చెప్తాడు, అతిథిని గౌరవించాలి అని. అసలు ఆ అతిథి అంటే ఏంటి, ఆ పదానికి అర్థం ఏంటి,
మనం అతిథులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏంటి, అది కొంచెం విద్యార్థులకు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు తల్లి తర్వాత తండ్రి తర్వాత అతిథి ఆచార్యుడు ఇలా క్రమంగా మనం చెప్పుకుంటాం కదా. ఎందుకు అతిథికి కూడా వీళ్ళతో పాటు 4వ స్థానాన్ని ఇచ్చారు అంటే, ఒక అతిథిని భగవత్ స్వరూపంగా భావించేవాళ్ళు అప్పుడు. మరి ఆ 12వ శతాబ్దం వీరశైవంలో అయితే అతిథి ఎవరైనా వస్తే కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకొని తాగేవాళ్ళు. అలా ఉండేది భక్తి. అతిథిని అంత ప్రాధాన్యత అంటే అతిథిని ఎలా గౌరవించాలి అనేటువంటిది కూడా భారతం ఏం చెప్తుందంటే, ఆ షోడశ మీరు అనుకుంటాడు మన సంగీత స్వరస్థానాలు కాదు, షోడశ విధానాలు ఉంటాయి. అన్నమాచార్యుల వారు షోడశ కళానిధికి అనేటువంటి పాటలో చెప్పాడు. ముందు ఆవాహనం అంటే భగవంతునికి ఎలా మనము షోడశ పద్ధతుల్లో ఎలా అయితే ఆరాధిస్తామో అలాగా అతిథిని కూడా పూజించాలి. రాగానే కాళ్ళు కడుక్కోవడానికి పాద్యము, తర్వాత చేతులు కడుక్కో ఆర్ఘ్యం ఇవ్వాలి, తర్వాత భోజనం పెట్టాలి, అతని కోరిక ఏదైనా ఉంటే కూడా తీర్చాలి. అది ఇలాగ మనకు మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలోనే కొన్ని కథలు కనిపిస్తాయి. దాంట్లో అయితే కొన్ని ప్రస్తుతానికి అన్వయించుకోవచ్చు, కొన్ని అన్వయించుకోవడానికి లేదు. చవన మహర్షి కుశికుడు అనేటువంటి రాజు దగ్గరికి, మనం విశ్వామిత్రుడు అంటాం కదా, వాళ్ళకి సంబంధించిన తాత, ఆయన ఇంటికి వెళ్తాడు వాళ్ళని పరీక్షించడానికి. అంటే అక్కడ బ్రాహ్మణుడు పుడతాడని బ్రహ్మలోకంలో విన్నాడంట ఆయన. అంటే విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు అయినాడు కదా, అందువల్ల అది ఎట్లా అవుతాడు, ఒక క్షత్రియుడిగా ఉండేవాడు బ్రాహ్మణుడు కావడానికి లేదు అని వాళ్ళని పరీక్షించాలని, ఈ పద్ధతిని మాన్పించాలి, వాళ్ళని పరీక్షించి వాళ్ళని ఓడించి తద్వారా వాళ్ళకి శాపం పెట్టాలని వెళ్ళాడు చవన మహర్షి. అక్కడికి వెళ్తే ఆ కౌశికుడు తన భార్య ఇద్దరు కలిసి చాలా అతిథి సత్కారాలు చేశారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు, కష్టాలు పెట్టాడు. అనేక చిన్నగా కాదు, అవి కానీ చదివితే అవి మామూలు మనుషులు తట్టుకోలేరు. అయినా కాదు వాళ్ళు భరించి అతిథి సత్కారాన్ని మాత్రం మానలా, వాళ్ళకి ఒక నియమంగా పెట్టుకున్నారు దాన్ని. చివరికి మెచ్చుకొని ఆయన మళ్ళీ బ్రహ్మలోకం వినిందే కాకుండా ఈయనే చెప్పాడు, మీ వంశంలో బ్రాహ్మణుడు పుడతాడు అని వరం ఇచ్చి వచ్చాడు. అంటే అతిథి సత్కారం ద్వారా అంత అద్భుతమైన ఫలాలు వస్తాయని చెప్పడానికి. ఇంకొకటి అష్టావక్రుడు అనేటువంటి కథలో ఒకటి ఉంది, దీన్ని మనం అన్వయించుకోలే. ఇది అంటే ఇదేం చెప్తుందంటే, అతిథికి ఆతిథ్యం ఇస్తున్నాం అంటే ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఇవ్వాలి అని చెప్పడానికి చెప్తుంది.